హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. వేప చెట్టు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన చెట్టు. వేప చెట్టు మన దేశంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వం ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టును పెంచుకునేవాళ్ళు. ఈ వేప చెట్టు మనకు ఆక్సిజన్ను ఎంతగానో అందిస్తుంది. చాలామంది గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టును పెట్టుకుని దాని కింద మంచం వేసుకుని పడుకునేవాళ్ళు. ఇలా పడుకుంటే వాళ్లకు ఎటువంటి గాలి ధూళి సోకదని, ఆరోగ్య శక్తి మెరుగుపడుతుందని నమ్మేవాళ్ళు. ఇప్పటికీ గ్రామాలలో వేప చెట్టు యొక్క పుల్లని ముఖం తోమడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వేప పుల్ల వల్ల ముఖం తోమడం వల్ల ఎన్నో రకాల నోటి సంబంధమైన వ్యాధులు రావు. ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన రాకుండా చూసుకుంటుంది ఈ వేప చెట్టు యొక్క బెరడు. అలాగే నోరు పెచ్చడం, నోటిలో పొక్కులు, మౌత్ అల్సర్స్ లాంటివి రాకుండా చూసుకుంటుంది. షుగర్తో బాధపడే వాళ్ళు వేపాకుల్ని తీసుకొచ్చి గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి రోజు పరిగడుపున ఆ నీటిని తాగుతున్నట్లయితే షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. వేప చెట్టు ఆకులు సౌందర్య లేపనంగా కూడా పనిచేస్తాయి. ముఖంపై కురుపులు ఉన్న, మచ్చలు ఉన్న వేపాకుల్ని కొద్దిగా పసుపు వేసి బాగా దంచి లేపనంలాగా చేసుకుని ముఖానికి పట్టిస్తే ఎటువంటి కురుపులు మచ్చలు లేకుండా ముఖం ఎంతో అందంగా తయారవుతుంది. చాలామంది హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వేపాకుల్ని తీసుకొచ్చి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెని రోజు తలకి పట్టిస్తున్నట్లయితే వెంట్రుకలు నల్లగా అవుతాయి. ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్తగా వెంట్రుకలు మొలుస్తాయి. చాలామంది అరకాళ్ళ మంటల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అరికాళ్ళు మంటగా ఉన్నప్పుడు ఈ వేపాకుల్ని బాగా దంచి లేపనంలాగా చేసుకుని దానిని అరకాళ్లకు పట్టించినట్లయితే కాళ్ళ మంటలు తగ్గుతాయి. రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. శరీరం పొడిబారిపోవడం, శరీరంపై దద్దులు రావడం, శరీరంపై గోకడం లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వేపాకు కొమ్మల్ని తీసుకొచ్చి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తున్నట్లయితే అన్ని చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఎటువంటి చర్మ సమస్యలు రావు. చాలామంది మొలల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మొలల సమస్యలు ప్రారంభ స్థానంలో ఉన్నప్పుడు వేపాకుల్ని బాగా నీటిలో మరిగించి ఆ నీటిలో కూర్చున్నట్లయితే మొలల సమస్య కూడా తగ్గిపోతుంది. రోజుకు ఒక వేపాకుని పరిగడుపున తింటున్నట్లయితే కడుపులో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. కడుపులో నులిపురుగుల సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వేపాకుల్ని కషాయంగా చేసుకుని రోజు పరిగడుపున తాగుతున్నట్లయితే దాదాపు 300కు పైగా రోగాలను అరికట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.